వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రైటర్, యాక్టివిస్ట్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. జై భీమ్. గోపీనాథ్ గారు, ఈ రోజు మన స్టూడియోలో అనేక అంశాలు మాట్లాడుకుందాం. ముందు ఈ వర్గీకరణ అంశం నుంచి మొదలు పెట్టుకుని భారతదేశ ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, మతోన్మతం, ఇన్ని అంశాలు మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణలో వర్గీకరణ అంశము పంచాయతీ ఇక ముగిసింది అనుకోవచ్చా? ఎట్లా ఉంది పరిస్థితి? ముగియనియరు, మంట పెట్టారు, ముగియనియరు. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏమిటంటే, గవర్నమెంట్ ఏమనుకుందో అది చేసింది. ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కును స్టేట్ గవర్నమెంట్ కి క్లాష్ ఉన్నది. వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేశారా, మాట్లాడుకోకుండా చేశారా అనేది తెలియదు. మాట్లాడుకోకుండా మాత్రం చెయ్యరు, ఎందుకంటే ఒకడికొకటి సామంతరాజులు. కాబట్టి నేను మాలా మాదిగలు లేకుండా మాదిగా మాలలకి, మిగతా కులాలకి నా సైడ్ నుంచి అప్పీల్ చేసేది ఏమిటంటే, మంటలు ఆర్పండి. కదా నీకు 5% వచ్చిందా, 10% వచ్చిందా, 18% వచ్చిందా అనేది ఇష్యూ కాదు. వాడు ఏదో చేయాలనుకున్నా చేసిండు. ఇక ఈ మంటలు ఆర్పి మేము అడుగుతున్న మా జనరేషన్ ఏది స్ట్రెచెస్ మీద కుంటుకుంటూ నడుచుకుంటే ఏదో ఈ స్థాయికి వచ్చాము. కానీ మీకు అది కూడా లేదు. ఇప్పుడు అడుగుతున్నా కూడా తిండి పెట్టేవాడు కూడా దొరకడు రేపు. అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఏమిటంటే, రిజర్వేషన్స్ క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికార్డు. క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఫుల్ స్కేల్లో ఉన్నప్పుడే 8% అమలవుతుంది. మిగతా 7% ఎవరో కాకెత్తుకుపోతుంది. ఆ కాకి ఎవడో మనకు తెలుసు. క్లాస్ 2 ఎంప్లాయ్మెంట్లో 12% అమలవుతుంది. ఇది కూడా వాళ్ళు చెప్పింది. అంటే అఫీషియల్ లెక్క మాట్లాడుతున్నారు. అఫీషియల్ లెక్క మాట్లాడుతుంది. 12 కాకపోతే 12.5%, 13% అయితే కాదు. క్లాస్ 3 ఎంప్లాయ్మెంట్లో 14% ఇంప్లిమెంట్కి వచ్చింది. క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్లో మాత్రం, ఎందుకంటే ఊడ్చేయడానికి, తుడిచేయడానికి, మురికాలను బాగు చేయడానికి దొరకరు కదా వాళ్ళు. కాబట్టి దాంట్లో మాత్రం 17% ఉన్నది ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడైతే మాత్రం కూడా లేదు. ఏది అవుట్ సోర్సింగ్ అని, ఇన్ సోర్సింగ్ అని ఏదో పెట్టుకున్నాడు కదా వాడు ఎల్పిజి వచ్చిన తర్వాత. కాబట్టి వచ్చే కాలంలో మేము అనుభవించిన పీరియడ్ ఏదైతే ఉందో, అడుగు తిని బతికిన పీరియడ్ ఏదో, అడుగుతున్నా కూడా తిని పెట్టేవాడు కూడా లేడు ఇప్పుడు. విషయం ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు. మాలలకు కానీ, మాదిగలకు కానీ, నాయకులకి ముఖ్యంగా వీళ్ళు నడిపించేటువంటి అసలైనటువంటి రిమోట్ కంట్రోల్స్కి వాళ్ళకి తెలుసు ఏముందనేది. ఈ తోలు బొమ్మలకు కనపట్లేదు. ఏమిటంటే రిజర్వేషన్స్లో ఏమీ లేవు అనేది ఉన్నది. కాంపిటీషన్ ఒక మెడికల్ కాలేజ్ సీట్లలో కాంపిటీషన్ ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేశారు. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రిజర్వేషన్ కేటగరైజేషన్ లేదు. లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉన్నాయి. అవి కూడా 1 by 1 అమ్ముతున్నారు. కాబట్టి రిజర్వేషన్స్ కొరకు ఎవరైతే ఈ పోరాడుతున్నారో వాడు ఆల్రెడీ ఒక కుండ పెట్టాడు అక్కడ. ఆ కుండకు ఆల్రెడీ చిల్లు పెట్టాడు. నీళ్ళు మొత్తం వణికిపోయినాయి. ముంచుకోండ్రా అమాయకులారా, మా సేవకులారా, ముంచుకోవడానికి ప్రయత్నించుకుంటూ మీరు తన్నుకు చావండి గ్రామ స్థాయి వరకు. కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని పెట్టు. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ డివిజన్ ఏదైతే ఉందో 5%, 1%, 9% అనేది, ఇది కూడా చల్లారనివ్వరు ఈ మంటని. నేను ఈ నాయకులకి చేతులెత్తి దండం పెట్టి, చేతులు ఎత్తమంటారా, చేతులెత్తి దండం పెట్టేది ఏమిటంటే, ఇక ఆపండిరా మీ సొల్లు, మానలు కానీ మాదిగలు కానీ, ఇక ఆపండి సొల్లు. అభివృద్ధి కోరేటువంటి ఆ సమాజంతో ఐక్యత చెంది, ఐక్యత పోయి అడుక్కోవటం మానేసి అధికారం వైపు అడుగులేద్దామని చెప్పేసి నేను నా స్పీచెస్ మొత్తంలో చెప్తూ ఉన్నాను. ఎక్కడ హైదరాబాద్లో కానీ, లేకపోతే విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ అడుగు తింటూ ఆపేద్దాం, అధికారం వైపు అడుగులేయటానికి ఎజెండా తయారు చేద్దాం. ఇప్పుడు రిజర్వేషన్ పట్టుబట్టి ఉన్నటువంటి మందకృష్ణ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అరే తమ్ముడు, నువ్వు పార్టీ పెట్టు, నేను నీ దగ్గర పనిచేస్తా, నాకేం పొజిషన్ అవసరం లేదు, అధికారం వైపు అడుగులేయటానికి రా. అంతే తప్ప ఈ అణిచివేయబడ్డ కులాలని ఇది కుల విభజన చేసినటువంటి బ్రాహ్మణిజం తోటి మిలాఖత్ అయ్యి నువ్వు వీళ్ళ మధ్యన మంట పెట్టడం ఆపు. మాకు తెలుసు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎక్కడ బయలుదేరావో, ఎక్కడనో మాకు తెలుసు. అదేవిధంగా మాల నాయకులు కూడా ఎవరు ప్రాపకం కోరి వీళ్ళు ఈ మంటని ఆర్పకుండా ప్రయత్నిస్తారని నాకు తెలుసు.
కాబట్టి వీళ్ళిద్దరికి అప్పీల్ చేసేది ఏమిటంటే, వీళ్ళిద్దరు నేను ఏదో డెరివేటర్గా తర్వాత అవమానపరచడానికి మాట్లాడలేదు. బంద్ చేయండి దాన్ని, ఆ దుకాణాన్ని బంద్ చేసి అధికారం వైపు అడుగులు వేయడానికి ఆలోచిద్దాం రండి, కూర్చుందాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి, 1998లో నేను చెప్పాను, అదే 2005లో చెప్పాను. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తుల కొడుకులు బిడ్డలే ఉద్యోగాలు పొందుతున్నారు, కానీ అసలు గ్రామాల్లో ఉన్నటువంటి ఇంతవరకు 95% మాలా మాదిగలు కానీ మిగతా కులాలు కానీ అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు అసలు రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు. మనం అందరం మానేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం రండి, దానికి సిద్ధంగా అండి. కానీ అది జరగదు. ఈ నాయకులంతా ఈ తోలుబొమ్మలు, ఆ దారాలు లాగేటువంటి వాడు వెనకున్నాడు. ఇందులో ఏ పార్టీ ముందు ఏ పార్టీ వెనక అనేది నేను అనుకోవట్లేదు, నేను చెప్పదలుచుకోలేదు. ప్రపంచానికి మొత్తానికి తెలుసు, లేదంటే కనీసం తెలుగు రాష్ట్రాల్లో తెలుసు ఎవడు నడిపిస్తున్నాడు ఎవరిని. కాబట్టి దీనికి ఇక ఫుల్ స్టాప్ పెడదాము. వచ్చి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎట్లా, ఎవరెవరితో కలిస్తే మన మిత్ర బృందాలు ఏమున్నాయి, ఎవరిని ఐసోలేట్ చేస్తే మనం అధికారం వైపు వస్తాము. అధికారం కూడా హ్యాపీ స్లేవ్స్ లాగా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పాలేరు మంత్రి, పాలేరు ఎమ్మెల్యే, పాలేరు అంటే తెలుసు కదా, జీతగాళ్ళు. ఈ పార్టీలకు వీళ్ళు జీతగాళ్ళు. అది కాదు కావాల్సింది. నీకు నీ కాళ్ళ మీద నువ్వు నడిచేటువంటి, పార్లమెంటుకు నడిచేటువంటి, అసెంబ్లీకి నడిచేటువంటి ఒక నెట్వర్క్ను తయారు చేయాలి. ఆ నెట్వర్క్ తయారు చేయాలంటే మీ బుర్రలు పెరగాలి. మీ బుర్రలో ఉన్నటువంటి మనువాదాన్ని పాతి పెట్టాలి. మానవుళ్ళు మాది వాళ్ళు తక్కువ మనువాదులు కాదు నా ఉద్దేశంలో. ఏంటంటే అవకాశాలు లేని ఆదర్శాలు పలుకుతూ ఉంటారు. అవకాశాలు ఉన్నవాడు ఆదర్శాలు పలకడు. అవకాశాలు ఉండి కూడా ఆదర్శంగా బతికేవాడు చాలా గొప్పవాడు. కాబట్టి ఈ రిజర్వేషన్ విషయంలో నేను వీళ్ళందరికీ అప్పీల్ చేసేది ఏమిటంటే, ఆ మంట పెట్టేవాళ్ళు మంట పెడతానే ఉంటారు, ఎగదోస్తూనే ఉంటారు, పెట్రోల్ పోస్తారు, డీజిల్ పోస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ బుద్ధి ఉండాల్సింది మాలామాదిగ నాయకత్వానికి. ఈ బుద్ధి తెచ్చుకొని ఇక దాన్ని ఆపేసి ఎట్లా యునైట్ అవుదామో రండి. ఒకవేళ మందకృష్ణ పార్టీ పెట్టేసి రాన్నా అన్నాడు అనుకోండి, ఎందుకంటే చిన్నవాడి కాబట్టి నేను రానంటే నేను వెళ్తాను, లేదంటే నేను పెడతాను నువ్వు రా. కాంశీరామ్ ఉన్నారు. కాంశీరామ్ తన జీవితం మొత్తం కూడా ఈ అణచివేయబడ్డ కులాలకు అధికారం కావాలని పోరాడాడు. ఆయన అడుగుదాడని అడుగుదా, నువ్వు బీజేపీ ఆర్ఎస్ఎస్ అడుగుదాడలో నడవడం కాదు, లేదంటే కాంగ్రెస్ అడుగుదాడలో నడవడం కాదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ భారతదేశంలో ఒకవైపు రాజ్యాంగంలోని పేజీలు ఒక్కొక్కటి ప్రతిరోజు ఒక్కొక్కటి చింపుతూ పోతున్నారు. మిగతా సెక్షన్స్, దీన్ని కాపాడుకోవాల్సిన ప్రజాస్వామిక శక్తులు అంటామా, అణగారిన వర్గాలు అంటామా, ఈ సెక్షన్స్ అన్ని వేరే వేరే ఇష్యూస్లలో వాళ్ళు తలమునక వాళ్ళు అయిపోతున్న సందర్భంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సింది ఎవరు? అసలు ఈ మతోన్మాదుల చేతిలో రాజ్యాంగం అట్నే ఉంటుందా? అసలు ఏంది మీ కామెంట్ ఏంది దీనిపైన? 1953లో బాబాసాహెబ్ అంబేద్కర్ని BBC యాంకరు మీలాగని ఒక ప్రశ్న వేస్తాడు. మీరు ఇంత గొప్ప రాజ్యాంగం రాశారు కదా, ఇది అమలు అవుతుందా అని అడుగుతాడు. ఆయన వేర్ ఈస్ ద మెకానిజం టు ఇంప్లిమెంట్ ఇట్ అన్నాడు. 1953లోనే చూశారు కదా. సో వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ అంటాడు. మళ్ళా ఆయన ఒక 2-3 క్షణాలు ఆగేసి మేబీ కమ్యూనిజం అంటాడు. ఆ వీడియో చూసే ఉంటారు. చూశానండి. సో ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది బంగారు పంజరం లాంటి కుల పంజరములో ప్రజాస్వామ్యం అనేది బంధింపబడి చాలా సుఖవంతంగా ఉన్నది అంటాడు పెరి అండర్సన్. ఇదే పుస్తకం, ఇండియాలో దాగిన హిందుస్థాన్ ఇండియన్ ఐడియాలజీ అని ఆయన బుక్ రాశాడు. దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఇది HBT వాళ్ళు వేసింది. భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం బంగారు కుల పంజరములో బంధింపబడ్డటువంటి ఒక సిస్టమ్, చాలా సేఫ్గా సిస్టంలో ఉంది. కాబట్టి దాన్ని కనీసం బంగారు పంజరంలో కూడా ఉన్న చిలకను కూడా కాదని దాన్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది బంగారు పంజరంలో కూడా ఉన్న ఎప్పుడైనా తప్పించుకొని పోద్ది, దీన్ని చంపేద్దాము. మీరు అన్నట్టు పేజీ తర్వాత పేజీ చించేసుకుంటూ పోదాము. ఇది మళ్ళీ ఎవరికి తెలియవద్దు. మోహన్ భగవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, RSS సైలెంట్ గా చేసుకోండి, ఎక్కడ వర్లకండి అని. అనవసర కామెంట్ చేస్తున్నారు. సైలెంట్ గా వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఈ మంట పెట్టింది ఇది సైలెంట్ గా తగలబెట్టినట్టే కదా రాజ్యాంగాన్ని. సో దిస్ ఈజ్ వాట్ దేర్ ప్లాన్ ఈస్. ఇక్కడ
అందరూ ఆలోచించాల్సింది డెమోక్రాట్స్, రేషనలిస్టులు, లెఫ్టిస్టులు, అంబేద్కరైట్స్, ఫూలే ఆలోచన పరులు, పెరియార్ ఆలోచన పరులు ఆలోచించాల్సింది ఏమిటంటే బేసికల్ గా వాడు విడగొట్టుకుంటూ వస్తున్నాడు, మనం యునైట్ అవుతూ పోదామనేది కౌంటర్. వాడు హ్యాపీ స్లేవ్స్ ని తయారు చేస్తాడు, మనం హీరోస్ని తయారు చేద్దామంట. 1932లో ఏది ప్రత్యేక నియోజకవర్గాలు పూనా ప్యాక్ట్ కన్నా ముందు చెప్పినప్పుడు అంబేద్కర్కును మిగతా కాంగ్రెస్ వాళ్ళకు ఒక వాదన జరుగుతుంది 1932లో. పూనా ప్యాక్ట్ కన్నా ముందు, September 24 కన్నా ముందు. ఏమిటంటే సపరేట్ నియోజకవర్గాల ద్వారా 78 మంది సెలెక్ట్ అవుతారు, కానీ రిజర్వేషన్స్ ద్వారా 140 మంది ఎంపీలు అవుతారు. అంబేద్కర్ నీకు 140 మంది కావాలా 78 కావాలా అని అడుగుతారు. అంబేద్కర్ గారు ఏమంటారంటే 148 మంది మీ చేతగాడు, 78 మా హీరోస్, మాకు 70 మంది కావాలంట. అక్కడ మళ్ళీ దుమారు. అక్కడ ఒక బ్రోకర్ తయారు చేసే ప్రశ్న, జై శ్రీరామ్ అంటే సమస్య ఎంత పరిష్కారం అవుద్ది, హరిజన సమస్య పరిష్కారం అవుద్దని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి రాలేదు. ఎప్పుడైతే ఈ దేశంలోకి ఆర్యుల దండయాత్ర జరిగిందో ఆ దండయాత్ర నుంచి ఆ భావ భౌతిక ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 8th century BCలో చారువాకలు లోకాయతుల రూపంలో జరిగింది. 6th century 5th century BCలలో బుద్ధిజం జైనిజం ద్వారా జరిగినాయి. బుద్ధిజం జైనిజం వర్సెస్ బ్రాహ్మణిజం, లోకాయుత వర్సెస్ బ్రాహ్మణిజం. ఎప్పటికి కూడా అదే సాగుతుంది. అప్పుడేమో వాళ్ళకి అంత తెలివి రాలేదు బ్రాహ్మణిజానికి, ఇప్పుడు చాలా తెలివి మీరారు. మూడు పెళ్లాల మధ్యన కూడా తగాద పెట్టే అంత స్థాయికి ఎదిగారు వాళ్ళు. అంటే అంటే ఈ సందర్భంగా మీరు కామెంట్ చేశారు కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ శక్తులు అనబడే వాళ్ళందరూ ఫెయిలర్ అనుకోవచ్చా బ్రాహ్మణిజం ముందు? ఈ 2025 ఇప్పుడు 100 ఏళ్లలో బ్రాహ్మణిజం ఫిలసాఫికలీ డిఫీటెడ్ మార్క్సిజం. 1917లో రష్యాలో ఎప్పుడైతే విప్లవం జయప్రదమైందో 1920లోనే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం మేల్కొంది. 1920 నుంచి 105 సంవత్సరాలు ఇప్పటికి. నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, చాలా చోట్ల మీరు చెప్పాను, సిపిఐ నుంచి మావోయిస్టుల వరకు కూడా యునైట్ కంటే చెప్పాను. ఎందుకు యునైట్ కావాలి అంటే యునైట్ వాడడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? ప్రజలకు ఉపయోగం ఏంటంటే వీళ్ళు యునైట్ అయితే అక్కడ వస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ ని యునైటెడ్ గా ఎదుర్కోవచ్చు. ఈ రోజు నేను చెప్పొచ్చాను, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ 50వ సంవత్సరం వార్షికోత్సవంలో 50 సంవత్సరాల సందర్భంగా ఏఎస్ఎఫ్ నుంచి ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, డిఎస్ఓ, ఆర్ఎస్యు మొత్తాన్ని కూర్చోబెట్టండి, ఇది మన బాధ్యత. వాడు 300 ఆర్గనైజేషన్ పెట్టుకొని ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ ఎవడికి సంబంధం లేకుండా ఎవరిని క్రిటిసైజ్ చేసుకోకుండా వాళ్ళు దేశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంటే మరి వీళ్ళేమయ్యారు? లేని దేవుని గురించి పోరాడతారు, వాడి మీద దాడి చేస్తుంటారు రేషనలిస్టులు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, గాడ్ ఈజ్ మిత్, మిత్ కౌంటర్ మిత్ తయారు చేయి. బీ మోర్ డెమోక్రటిక్ విత్ ద డెమోక్రాట్స్. వెన్ యూఆర్ డీలింగ్ విత్ criminals, you be more criminal with the criminals when you are dealing. This is my understanding, what I did in my life. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు సిపిఐ నుంచి ఎంఎల్ పార్టీలు మొత్తం కూడా కూర్చోవాలి, కలిసి కూర్చోవాలి. ఐ డిమాండ్ సిపిఐ సెక్రటరీ కోనవేణి సాంబశివరావు, సిపిఎం సెక్రటరీ జాన్ వెస్లీ అండ్ ఎంఎల్ పార్టీ నాయకులు వీళ్ళు మొత్తం కూడా కలిసి కూర్చోవలసిన సందర్భం. ఈ దేశాన్ని రక్షించుకోవాలనుకుంటే, ఈ ప్రజల మీద మీకు నిజమైన ప్రేమే ఉంటే, ఈ శ్రామిక కులాల మీద ప్రేమ ఉంటే నువ్వు యునైట్ కావడానికి సిద్ధంగా, మాట్లాడటానికి సిద్ధంగా. నేను కమ్యూనిస్టు పార్టీలను ఎందుకంటున్నానంటే, నేను ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి మాట్లాడను. నన్ను మాట్లాడమంటారా? అక్కడ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలా, అంటే కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలా? నేను కమ్యూనిస్ట్ పార్టీలో నా చిన్నప్పుడే నేను మా అమ్మ ఎర్ర చీర దించేసేసి ఒక్క రంగు జెండా, వన్నికాడు జెండా అని తిరిగిన వాడిని పొలాలలో. నేను కమ్యూనిస్ట్ కాబట్టి కమ్యూనిస్టులను డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఈ విధంగా ఇక్కడి వరకు రావడానికి కూడా కారణం రాడికల్ ఉద్యమమే. నాకు నేల మీద ఇసుక తెచ్చుకొని నేల మీద నా చేతి నేలే మా పలకగా, మా వేళ్ళే మా పలపాలుగా నాకు నేర్పిన వాళ్ళు క్రిస్టియన్స్. అంతవరకు బాగానే ఉంది. నన్ను డిఎం కార్డియాలజీ, ఈ దేశంలోని మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఆయన కృతజ్ఞతగా ఉండాల్సిందే.
నాకు ధైర్యం ఇచ్చింది ఈ సమాజాన్ని ఫేస్ చేయడానికి. అసలు నాకు డిగ్రీ కూడా లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను డిఎం పాస్ అయ్యి అరే నేను చెప్పిన నా సర్టిఫికేట్ చూపిస్తారా రండి అని. లేదు, ప్రచారం బజార్లో ఖమ్మంలో డిఎం. అసలు ఈయనకి నేను ఎందుకు నా మీద అది చేశారు వాళ్ళు అంటే, నేను 25 రూపీసే ఫీజు పెట్టాను ఆ కాలంలో. ఎంబీబీఎస్ డాక్టర్ 30 రూపాయలు తీసుకుంటుంటే డిఎం సూపర్ స్పెషలిస్ట్ 25 రూపీస్ ఎట్లా తీసుకుంటాడు? మరి రీజన్ బాగానే ఉంది కదా వాళ్ళది, ప్రజలకు అర్థమయ్యే భాషే కదా అది. కాబట్టి నాకు డిగ్రీ లేదని ప్రచారం చేశారు. దీంతో సమానం అన్న నేను ప్రపంచంలో 16 దేశాలు తిరిగి వచ్చాను. ఏది రిచెస్ట్ కంట్రీ తిరిగాను, పూరెస్ట్ కంట్రీస్ తిరిగాను. మన దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్, మినరల్ రిసోర్స్, వాటర్ రిసోర్స్, ఫారెస్ట్ రిసోర్స్. నేను ఇజ్రాయెల్ పోయాను. ఇజ్రాయెల్ అడవులే కనపడవు. వాళ్ళు చిన్న చిన్న మొక్కల్లాగా అడవులాగా పెంచుకుంటున్నారు వాళ్ళు. వాడు ఇప్పుడు ఎంత బలవంతంగా ఉన్నాడు, బలోపేతంగా ఉన్నాడు. మొసాద్ అనే ఆర్గనైజేషన్ తెలిసే ఉంటుంది మీకు. వాడు ఇజ్రాయెల్ నుంచి కొడితే ఇరాన్లో పడుతుంది ఏది షెల్, బాంబ్ షెల్. సో మనం ఏం చేస్తున్నాం? ఇంత హ్యూమన్ రిసోర్సెస్ పెట్టుకొని హోంమంత్రి, బీజేపీలో హోంమంత్రి ఎప్పుడు 2000 ఆ ప్రాంతంలో వినాయకుడు పాలు తాగుతున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టేసేసి, వినాయకుడే కాదు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముందు పెట్టేసి, ఏ బొమ్మ మీ బొమ్మను తయారు చేసి అక్కడ మందు పోస్తే మందు కూడా తాగు. ట్రిగ్గర్ సుందర్ని పెట్టి మీ బొమ్మ తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఆ బొమ్మ గనక ఒక సారాసేస పెట్టేసి ఒక ప్లేట్లో పెడితే ఆ బొమ్మ సుందర బొమ్మ తాగుద్ది. ఇది మన ఇన్వెన్షన్స్, మన ఆవిష్కరణలు ఇవి. కాబట్టి మూర్ఖత్వంలోకి నెడుతుంది. అందుకని జోసెఫ్ స్టిగ్లిట్జ్ అని ఒక ఆయన రోడ్ టు డెమోక్రసీ అని రాశాడు. రోడ్ టు డెమోక్రసీ, రోడ్ టు రెవల్యూషన్ కాదు, రోడ్ టు డెమోక్రసీ. ఆ బుక్ లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈ ఎల్పిజి అని ఏదైతే ఉందో, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో, ఇది సమాజాన్ని ఇమ్మోరల్ గా తయారు చేసింది. సమాజంలో నీతి నియమాలు లేకుండా తయారు చేసిందని చెప్పుకొస్తాడు అతను. ఇది సోషల్ ఇమ్మొరాలిటీ ఇది తీసుకొచ్చింది. కాబట్టి భారతదేశము చాలా ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం ఎవరి నుంచి ఉన్నది? ఆడికే వద్దాము. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇంతకుముందు తెలంగాణలో కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి, ముఖ్యంగా తెలంగాణలో టీచర్ల మీద అనేకమైన మతోన్మాద దాడులు జరిగినాయి. టీచర్ మల్లికార్జున్ పైన, టీచర్ రీసెంట్ గా తుక్కుగూడ టీచర్ పైన దాడులు జరిగినాయి, నాస్తికుల మీద దాడులు జరిగినాయి. ఇట్లా అనేక మంది మీద దాడులు జరుగుతూ ఇప్పుడు ఏకంగా ఒక పూజారి రంగరాజన్ పైన దాడి జరిగింది. అంటే మతోన్మాదము ఏదో ఉంటది కదండి, ముందు వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, తర్వాత మార్టిన్ నైముల్లర్ జర్మన్ పాస్టర్, లూథరన్ పాస్టర్ అతను అట్లా చెప్పినట్టు ఒక్కొక్కరి దగ్గరకు మతోన్మాదాలు పోతున్నారు. ఇప్పుడు ఒక ప్రీస్ట్ దగ్గరకు, ఒక పూజారి దగ్గరకు వచ్చినారు. అసలు ఈ ప్రమాదాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటుందా ఈ సమాజం? ఎట్లా చూడాలి? తీసుకోవటం లేదు. ఎందుకు అంటే, ఒకటి, ఈ డెమోక్రటిక్ గా ఉండాల్సినటువంటి పార్టీలన్నీ కూడా వరల్డ్ గ్లోబల్ స్టేట్ కి బానిసలయ్యారు. ఆ బానిసత్వం కూడా ఎట్లా ఉందంటే, చాలా హ్యాపీగా బతుకుతున్నారు వీళ్ళు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం కూడా, ఎక్సెప్ట్ 1 or 2 రాజకీయ నాయకులంతా కూడా, దే ఆర్ బిహేవింగ్ లైక్ ఎన్ హ్యాపీ స్లేవ్స్. అంటే హ్యాపీ స్లేవ్స్ అంటే దాని అర్థం స్లేవరీని ఎంజాయ్ చేయడం. రేపు వాడు సౌత్ ఇండియా మీదకి వస్తున్నాడు, తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణలో మన రాజ్యానికి అనుకూలమైనటువంటి శక్తులు ఏమిటి? వాళ్ళు ఒక 5 కులాలని ఇది చేశారు. నాకు ఆ నోట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు తయారు చేసిన నోట్ నా దగ్గర ఉంది. తయారు చేసుకుంది. 1990లోనే ఒక సీక్రెట్ సర్క్యులర్ నెంబర్ 411 అని ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ పాయింట్, కలెక్ట్ అమ్యునిషన్ టు కిల్ దళిత్స్ అని రాస్తుంది. బీసీల మధ్యన, ఎస్సీల మధ్యన తగాదాలు పెట్టండి. మీరు అన్నారు చూడండి, ఏది ఇప్పుడు సంఘటన చెప్పారు కదా టీచర్, అది దానిలో భాగమే 1990లో వచ్చినటువంటి సీక్రెట్ సర్క్యులర్, రహస్య సర్క్యులర్ 411 దాని నంబర్ నా దగ్గర. సర్క్యులర్ మీ దగ్గరికి ఎట్లా వచ్చిందండి? అంటే ఇప్పుడు ఏబీ ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా కూడా ఒకే విధంగా ఉంటారా? దేశభక్తి ముసులు అనే పుస్తకం మా ఫ్రెండ్ రాశాడు చూడండి. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశాడు, విజయశేఖర్. కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేసి సిపిఎం మీద పెట్టారు. ఓకే, అతను దాంట్లో మొత్తం రాసుకొచ్చాడు. కాబట్టి నేను అనేది ఏమున్నాయి ఇప్పుడు రహస్య మీకు వచ్చిందో ఏమేమి ఉన్నాయంటే, నంబర్ 1,
ఆయుధాలు సమకూర్చుకోండి దళితులను చంపడానికి. మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అరే బానిసలాగా బతకండి, బయటికి రండి అంట. రెండవది, వాళ్ళ డాక్టర్స్ తోటి ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ సప్లై చేయండి ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అని రాస్తుంది. తర్వాత మీ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల్ని, ముస్లిమ్స్ని వాళ్ళని రేప్ చేయండి, మాస్ రేప్ చేసేసేయండి. నేను దాన్ని తీసుకురాలేదు, నా దగ్గర ఉన్నది. ఇంత దారుణంగా ఉందా అండి? అసలు దాన్ని చూస్తే వీళ్ళ ప్లాన్ 1990లో ఎట్లా ఉందనేది మీకు అర్థమైంది. దాని తర్వాతనే కదా ఈ దాడులన్నీ మొదలైనవి. ఆ సర్క్యులర్ వచ్చిన తర్వాత సూరత్లో సిలువలను పగలగొట్టారు. మన శత్రువులు పలానా అని చెప్పాడు. ముస్లిమ్స్, అంబేద్కరైట్ దళిత్స్ అంటే నేను, క్రిస్టియన్స్, తర్వాత లెఫ్టిస్టులు, ఈ నలుగురు మా శత్రువులను డిక్లేర్ చేశారు. ఈ నలుగురికి కనీసం బుర్ర పని చేయట్లేదు, యునైట్ అవుదావరా అనేది. ముస్లిమ్స్ని టార్గెట్ చేయడం అనేది ఇట్స్ పై కనపడేది. ఇక్కడ సెంట్రల్ ఇండియాలో ఈరోజు జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, పార్ట్ ఆఫ్ తెలంగాణ, పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ పార్ట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్, హయ్యెస్ట్ వాల్యూ ఉన్నటువంటి రిసోర్సెస్ ప్రపంచంలో 200 సంవత్సరాలు కూడా ఈ 143 కోట్ల జనాభాని కూర్చోబెట్టి తిండి పెట్టవచ్చు అవి కనుక మనం బయటికి తీస్తే. ఈరోజు ముస్లిమ్స్ మీద ఎట్లయితే టార్గెట్ పెట్టేసి హిందువులందరినీ బంధువులని చెప్తున్నారు, అదేవిధంగా మావోయిస్టులు బూచి చూపించేసి ఆదివాసులను చంపుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీకు మైతీకున్ను కుక్కీలకి తగాదేమిటి అసలు? కుక్కీలేమో పర్వతాలలో ఉంటారు, వీళ్ళు మైదాన ప్రాంతంలో ఉంటారు. అక్కడ 2023 ఫిబ్రవరిలో అదానీ కంపెనీలు వెళ్ళి అక్కడ డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టింది. మైనింగ్ కోసం డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టి అక్కడ మొదలైంది తగాదా. దాన్ని ఏం చూపించారు? క్రిస్టియన్స్ కును, హిందూ ట్రైబ్స్ కును, క్రిస్టియన్ ట్రైబ్స్ కు తగాదా అని పెట్టారు. ఛత్తీస్గఢ్లో క్రిస్టియన్ ట్రైబ్స్ కును, హిందూ ట్రైబ్స్ కి తగాదా అని చెప్పేసి చర్చలు తగలబెట్టారు. ఓకే, ఇక్కడ మన సిరిసిల్లలో కూడా సిలువలు గోలగొట్టారు. నేను 92లోనే చెప్పాను క్రిస్టియన్స్కి, ఇప్పుడు బాబ్రీ మసీద్ కూల్ చేశారని సంతోషపడకుండా రేపు మీకు చర్చలు గోలగొడతారు, జాగ్రత్త పడండి అని చెప్పాను నేను ఆంధ్రలో కాలేజీలో చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు. సో మనము ఈరోజు ఖచ్చితంగా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఆ ప్రమాదకరమైన పరిస్థితులు తెలుసుకోవాల్సిన బాధ్యత లెఫ్టిస్టులది, అంబేద్కరైట్స్ది, రేషనలిస్టులది. సో వాళ్ళు చెప్పినటువంటి 4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అదేవిధంగా లెఫ్టిస్టులు, అదేవిధంగా రేషనలిస్టు, వీళ్ళంతా యునైటెడ్గా ఒక ఫ్రంట్లోకి రావచ్చు కదా, ఒక బ్రాడ్ ఫ్రంట్లోకి, సోషల్ ఫ్రంట్లోకి. ప్రాబ్లం ఎక్కడుందంటే కమ్యూనిస్టులు 1920 నుంచి ఇప్పటి వరకు కూడా వదిలేసినటువంటి ఏరియాస్ వాళ్ళు పట్టుకున్నారు. ఈ మతోన్మాదులు, ఈ కులోన్మాదులు. ఆ ఏరియాస్ ఏంటంటే సోషల్ రియాలిటీ. ఇండియాలో ఉన్న సోషల్ రియాలిటీ ఏంటి? ఇట్ ఇస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. దీన్ని కమ్యూనిస్టులు ఇంతవరకు కూడా యాక్సెప్ట్ చేయరు. A to Z కమ్యూనిస్ట్ పార్టీ. క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ, కులాధీన వర్గ సమాజం ఇది. ఈ సమాజం యొక్క రియాలిటీ ఏమిటో కూడా వీళ్ళు డిఫైన్ చేయలేదు ఇంతవరకు. రెండవది, క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. క్యాపిటల్ ఎవరి చేతిలో ఉంది ఈరోజు? ఆర్య త్రైవర్ణిక అన్నాడు ఋగ్వేదముల శ్లోకం. ఆర్య త్రైవర్ణిక అన్నప్పుడు ఆ త్రైవర్ణికలో మార్వాడీలు ఒక వర్ణం. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు పేర్లు ఎవరి చేతిలో ఉందో. ఈ దేశం యొక్క సంపద అంతా కూడా అందరి యొక్క కూలినాలు చేసుకునే జనం యొక్క పరిస్థితి ఏమో దిగజారిపోతే ఆర్థికంగా అదాని ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో నెంబర్ 2 నెంబర్ 3కో వెళ్ళాడు. దీని అర్థం ఏమిటి? ఈ దేశంలో మనము కుల వ్యవస్థను అర్థం చేసుకోకపోతే, సామాజిక రంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే, శ్రమజీవులు ఎవరు, పుక్కడికి తినేవాళ్ళు ఎవరు, పని చేయకుండా పుక్కడికి తినేవాళ్ళు ఎవరు, మాటలు చెప్పి తినేవాళ్ళు ఎవరు, ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్టులకి. రెండవది, ఈ దేశంలో కల్చర్. ఈ కల్చర్ ఎవరిది? ఏ కల్చర్ ఉంది ఇప్పుడు? మా దేశం యొక్క కల్చర్ చాలా గొప్పదని విరవీగుతుంటారు కదా ప్రపంచాలలో. ఎన్ఆర్ఐలు అయితే మాకు భారతదేశం మహా గొప్పదని చెప్తున్నారు. మరి ఈ దేశానికి వాడు బయట దేశాలకు ఎందుకు వెళ్ళాడు? వాడి దేశ ప్రేమ అంతుంటే.
దీస్ ఆర్ ఆల్ ఫేక్ ప్యాట్రియాట్స్. నీకు ఈ దేశం అంత గొప్పగా కనిపిస్తే, ఈ కల్చర్ అంత గొప్పగా కనిపిస్తే అక్కడ పోయి బాత్రూమ్లు ఎందుకు అడుగుతున్నారా అని అడుగుతున్నాడు నేను. ట్రంప్ ఏం చేశాడు ఇప్పుడు? మొత్తాన్ని మిలిటరీ ఎయిర్లైన్స్ తోటి తీసుకొచ్చి డంప్ చేస్తుందా లేదా? ఎందుకు చేస్తున్నాడు? మోడీ వెళ్ళి అక్కడ వెళ్ళి పర్యటన చేసిన సందర్భంలో కూడా భారతీయులను ఇప్పటి వరకు పంపించిన ప్రతి వాళ్ళని చైన్ లేచి అవమానకరమైన పరిస్థితుల్లో పంపించారు. మోడీ వెళ్ళిన తర్వాత అది కొద్దిగా వాళ్ళు కొలంబో వాళ్ళు ఎదురు తిరిగారు, భారతదేశంలో ఎదురు తిరగలేదు. అంటే దానికి ఏం చెప్తారు? మనది చాలా గొప్ప దేశం, మన సంస్కృతి చాలా గొప్పది, మనం కొట్టినా కూడా మనం ఓర్చుకోవాలి. మన బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించిన మనం ఓర్చుకున్న వాళ్ళేమా? డచ్ వాళ్ళు వచ్చినా కూడా మనం ఓర్చుకోలేదా? ఈ విషయం ఫ్రెంచ్ వాళ్ళ గురించి, డచ్ వాళ్ళ గురించి, ఇంగ్లీష్ వాళ్ళ గురించి చెప్తారు కానీ అసలు ఇప్పుడు పాలక కులాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఏది బ్లాక్ సీ నుంచి, తర్వాత ఇరాన్ నుంచి, దక్షిణ భాగం నుంచి, రష్యాలో ఉన్న దక్షిణ భాగం నుంచి, విడిపోయిన దేశాల నుంచి ఆర్యుల దండయాత్ర క్రీస్తు పూర్వం 1800 శతాబ్దంలో జరిగిందన్న విషయం ఒప్పుకుంటాడా వీడు? ఇది కదా స్టోరీ ఈ దేశాన్ని. చైన్స్ చేసి పంపిస్తాడు. రేపు చైన్స్ చేసి పంపడం కాదు, వీళ్ళు మొత్తాన్ని అక్కడ చంపినా కూడా వీడు దిక్కులేదు, అడిగే దిక్కులేదు. ట్రంప్ చాలా గొప్పవాడని చెప్పేసి అంతకుముందు వచ్చింది కదా ఏది కోవిడ్ అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది కోవిడ్ వస్తుంది జాగ్రత్త పడండి అని. మార్చి 21 వరకు కూడా దాన్ని, అది ఫిబ్రవరిలోనే కాషన్ ఇచ్చింది, కోవిడ్ వస్తుంది జాగ్రత్త పడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కానీ ట్రంప్ వచ్చిపోయేంత వరకు కోవిడ్ మీద ఓవర్ నైట్ ఏది లాక్డౌన్ అని పెట్టారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు దారులలో చూశారు. ఇది మన కల్చర్ యొక్క గొప్పతనం. ఈ కల్చర్లో ఇక్కడ శ్రామిక ప్రజల కల్చర్ ఒకటి ఉంది, దోచుకు తినే వాళ్ళ కల్చర్ ఒకటి ఉంది. దోచుకు తినే వాళ్ళ కల్చరే భారతీయ కల్చర్ అని చెప్పేసి బయట పొగుడుకుంటున్నారు, వీళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు. శ్రామిక ప్రజల కల్చరా ప్రధానంగా 100కి 90 మంది ఉన్నటువంటి, 100కి 95 మంది ఉన్నటువంటి శ్రామిక ప్రజల కల్చరా కావాల్సింది. ఈ శ్రామిక ప్రజల కల్చర్ ఏమిటి? ఇచ్చిపుచ్చుకోవడం. అదాని అంబానీలు ఇస్తున్నారా ఏమన్నా ఈ దేశానికి? కాబట్టి ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎజెండాగా తీసుకోవాలి. 4 పాటలు పాడటం కాదు, ఎర్రజెండా ఎన్నియలు అని. ప్రజల సంస్కృతి ఏమిటి, ప్రజలు ఏం కోరుతున్నారు? ఈరోజు రిమోట్ విలేజెస్కి, అత్యంత దూరంగా ఉన్నటువంటి గ్రామాలకి కాషాయ జెండాలు పోతున్నాయి. మా ఊరు చాలా చాలా బ్యాక్వర్డ్ విలేజ్. మొన్న నేను వెళితే గోడల మీద జై శ్రీరామ్ అని రాస్తుంది. నువ్వు రాసుకో, జై శ్రీరామ్ అని రాసుకో, లేకపోతే ఇంకేదైనా రాసుకో. కానీ వాళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారో, ఎంత యునైటెడ్గా పనిచేస్తున్నారో ఇది కమ్యూనిస్టులకు రావట్లేదు. వీళ్ళందరికీ మళ్ళా ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ వ్యతిరేకంగా పోరాడాలని నినాదాలు ఇస్తారు, కానీ ఒక్కడికొక్కడు గెలవడు. వాడు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాడు. దీనికి ఏం అడ్డం పెడుతున్నారు? ఈరోజు మీకు తెలుసో లేదో, ప్రజలు దేని చుట్టూ జమ అవుతున్నారంటే దేవాలయాల చుట్టూ. ఎన్ని దేవాలయాలు పెరిగినాయి? ఖమ్మంలో నేను పోయినప్పుడు ఒక బజార్కే పరిమితం అయ్యేది విఘ్నేశ్వరుడి వినాయక చవితిది. ఇప్పుడు గల్లీకి 3 ఉంటున్నాయి. ఆ విఘ్నేశ్వరుడి వినాయక నిమజ్జనం అప్పుడు డప్పులు కొట్టేది ఎవరు? తర్వాత అక్కడ సారా దాగి ఎగిరేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలా కాదా? ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ముస్లిమ్స్, దే ఆర్ నాట్ కమింగ్. కాబట్టి ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏమిటి? ఇంతకుముందే చెప్పాను, గాడ్ ఈజ్ ఎ మిత్, యూ క్రియేట్ ఎ కౌంటర్ మిత్. అసలు వినాయకుడు గురించి అతను తిలక్ తీసుకొచ్చేంత వరకు 1918 ఆ ప్రాంతం వరకు, కనీసం 100 సంవత్సరాల క్రితం వరకు వినాయకుడు ఎవడో తెలియదు. ఇప్పుడు ఊరూరికి ఒక వినాయకుడు ఉన్నాడు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి వస్తుంది, రేపు 3 నెలలకు ఒకసారి వినాయక చవితి పెడతారు. సో సంస్కృతి అనేది ఇది. కల్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆర్ మింగిల్డ్ విత్ ఆర్ అన్డివైడెడ్ విత్ అ స్పిరిచువల్ ఏరియా. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారా కమ్యూనిస్ట్ పార్టీలు? లేదు. నీకు దేవుడిని వాడు ఒక విగ్రహం తీసుకొచ్చేసి, ఒక రాయిని తీసుకొచ్చేది విగ్రహం అంటే
మీరు పీకే సినిమా చూసారో లేదో నాకు తెలియదు. పీకే సినిమాలో ఏం చూపిస్తాడు? రాయికి బట్ట కలిపితే దేవుడు అయిపోతాడు. దేవుడు అయిపోతాడు. సో ఆ యాక్టర్ పేరు ఏదో ఉంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ ఆ పాత్ర పోషించాలని చెప్పేసి వాళ్ళు బాయ్కాట్ చేశారు ఆ సినిమా తర్వాత. సో నేను ఏంటంటే ఇది మన డ్యూటీ. అట్లనే ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ అంటుంది. బాగాలేదు, ఇది దేశాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పేసి ఇంకో వర్గం ఉంటుంది. రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు మీ వాళ్ళు? ఎన్ఈపి అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కాదు, అది నో ఎడ్యుకేషన్ పాలసీ. అంటే అసలు ఎడ్యుకేషన్ ఇవ్వద్దు. ఎడ్యుకేషన్ 50 సంవత్సరాలు ఉండేసి ఇలాంటి వాళ్ళందరూ తయారు చేసింది. వీళ్ళు ప్రశ్న అయ్యొద్దు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇస్ నథింగ్ బట్ నో ఎడ్యుకేషన్ పాలసీ. మనుస్మృతిలో ఏం చెప్పింది? ఈ శూద్రులు ఎవరు కూడా చదవకూడదు, ఈ కమ్మారెడ్డి వెలమలతో సహా ఎవడు చదవకూడదు, స్త్రీలు చదవకూడదు. అది మనుస్మృతి యొక్క టెక్స్ట్. ఇప్పుడు వీడేమంటున్నాడు? ఆ మనుస్మృతినే ఫాలో అయ్యేవాడు ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్గా చదువుకోవచ్చు కానీ మిమ్మల్ని చదవనివ్వము అంటున్నాడు. చదువుకోవచ్చు, ఒక మాట ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది కానీ ఆఫ్టర్ స్పీచ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ అంటాడు. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కానీ ఆఫ్టర్ స్పీచ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ కంట్రీ. అతను కేరళ, అతని పేరు ఉంది, అత్రాస్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం సిద్దిక్ కపన్. అతనికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఏం తప్పు చేశాడు? సాయిబాబా, జిఎన్ సాయిబాబా 10 సంవత్సరాలు జైల్లో పెట్టారు, చివరికి చంపేశారు కదా. చివరి కోర్టు ఏమిచ్చింది? ఇప్పుడు రాబోయే కాలంలో నేను నా పుస్తకంలో రాశాను, మీరు నాతో ఏకీభవించరా అయితే సంతోషం అనే పుస్తకంలో నా పేజీలో రాశాను నేను ఇంట్రడక్షన్లో. స్టేట్ అనేది 4 పిల్లర్స్ ఉంటాయి. స్టేట్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే 4 పిల్లర్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా. మీరేమనుకోరు కదా నేను ఒక మాట అంటే? చెప్పండి, అనండి. నేను అంటాను, మీరు అనడానికి మిమ్మల్ని పిలిచాము. నేను అంటాను. ఏమిటంటే మళ్ళా ఆ పేరు గుర్తొస్తుంది, గురజాడ అప్పారావు గారు ఒక బుక్ రాశారు, కన్యాశుల్కం అని. కన్యాశుల్కంలో మధురవాణి హీరోయిన్, ఆవిడ సాని. ఆమె ఏం మాట అంటుందంటే, డిస్కషన్ అంతా అయిన తర్వాత వాడు గిరీశం ఉంటాడు కదా అందులో క్యారెక్టరు, గిరీశంని బయటకు పోయిన తర్వాత సౌజన్యారావు పంతులు గారు ఒక మాట అడుగుతాడు. అంతా అయిపోయిన తర్వాత నాకు ముద్దిస్తావా అంటాడు. సారు, సానికైనా నీతి ఉండాలి కదా సారు అంటది. అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటాడు. అంటే నన్ను రామపంతులు ఉంచుకున్నాడు, అతని నుంచి బయటపడిన తర్వాత మీకు ఇస్తాను అంటది. అది సానికైనా ఒక నీతి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉన్నాయి 4 స్తంభాలు ఉన్నాయి చూడండి, సానికున్న నీతి కూడా లేదు. ఇక మేధావులు ఉన్నారు కొంతమంది ఇక్కడ, నేను ఆ పేర్లు చెప్పను కానీ, గిరీశం వాడు శిష్యుడు ఉంటాడు వెంకటేశం అని. ఏమంటాడంటే, నీతోటి శిష్యరికం చేసినందుకు నాకు ఏమొచ్చిందో చుట్టలు దాగటం తప్ప అంటాడు వీడు వెంకటేశం. అంటే నాతోటి మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ వే అంటాడు వెంకటేశం. అంటే ఇలాంటి మేధావులు ఉన్నారు తెలంగాణలో ఒకడు, ఆంధ్రలో ఒకడు, నా పేర్లు చెప్పను. వాళ్ళతోటి మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అట. సో నేను చెప్పినటువంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా అంతా ఎట్లా ముడిపోయిందో మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా పత్రిక నడిపాను, సామాజిక న్యాయం. నేను కూడా యూట్యూబ్ నడిపాను, మ్యాప్ టీవీ అని. ఇది ఎట్లా ముడిపోయింది మీడియా? ఈరోజు కులాల వారీగా విభజించబడ్డది. ఇది ఒక పత్రికలో ఏ న్యూస్ వస్తుంది, ఉదాహరణకి ఈనాడులో ఏ న్యూస్ వస్తుంది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఆంధ్రజ్యోతిలో ఏమొస్తుంది, దిశలో ఏమొస్తుంది, ప్రజాశక్తిలో ఏమొస్తుంది, ప్రజాపక్షంలో ఏమొస్తుంది, వెలుగులో ఏమొస్తుంది. కులాల వారీగా విడిపోయిందా లేదా మీడియా? ఏమన్నా ఓవర్లాప్స్ ఉన్నాయి వీటిలో? చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడుతారో ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులో అదే వస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతారో అది సాక్షిలో వస్తుంది, దానికి కౌంటర్గా ఒకే న్యూస్. ఇక నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిందీ పేపర్లు, దైనిక్ భాస్కర్, దైనిక్ ఇవి ఉన్నాయి కదా, వాటి సర్క్యులేషన్ కోట్లలో ఉంది. అరుంధతి రాయ్ గారు రాస్తారు, కానీ వాటిలో ఏమొస్తుంది? ఈరోజు ఒకే ఒక న్యూస్. గుజరాత్లో ఆమె పేరేం పేరు, ఆ లేడీని
ఒక 2000 మందిని చంపిన తర్వాత రీసెంట్ కేసు ఒకటి వచ్చింది. అదే ఆ కేసులో వాస్తవాలు చెప్పినందుకు సంజీవ్ భట్ అనేటువంటి కాశ్మీరీ బ్రాహ్మణ్ని జైల్లో పెట్టి మొన్ననే రిలీజ్ చేశారు. నిండు గర్భిణులు పొట్టలు కోసి ఆ శిశువుల్ని త్రిశూలాలకు వచ్చి ఊరేగించిన వాడు 11 మందిని 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అమృత మహోత్సవం అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసి జైలు దగ్గరికి మన సినిమాలో చూస్తాం చూడండి, దండలేసి ఊరేగించారు. దండలేసి ఊరేగించారు సత్ప్రవర్తన కారణంగా. మరి జిఎన్ సాయిబాబా ఆయన ఏమైనా గుండాగిరి చేశాడు, అందులో ఆయన ఏమైనా చంపిపోయాడు అక్కడికి. సో ఇది జరుగుతుంది. కాబట్టి దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సీరియస్గా ఆలోచించాల్సిన పాయింట్స్ ఏమిటంటే, ఈ దేశాన్ని రక్షించుకుందామా లేదా, కనీసం ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుందామా లేదా. ఏం చేయాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఎవరైతే రాజ్యాంగం వల్ల కొంచెం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నదో వాళ్ళు యునైట్ కావాలి. వాళ్ళ టార్గెట్ ఏమిటి? ఫాసిస్ట్ ఫోర్సెస్ యొక్క టార్గెట్ ఏమిటి? మా శత్రువులు ముస్లిమ్స్, మా శత్రువులు అంబేద్కరైట్ దళిత్స్, మా శత్రువులు క్రిస్టియన్స్, మా శత్రువులు లెఫ్టిస్టులు అన్నాడు. వీళ్ళు యునైట్ కావాలి కదా. ఈ బాధ్యత ఎవరిది? నాలాంటి డాక్టర్ది కాదు కదా, హోల్ టైమర్స్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులది కదా ఈ ఫోర్సెస్లో, ఆ ప్రీస్టులది కదా, ఆ ముల్లాస్ది కదా, ఈ అంబేద్కరైట్స్ది కదా. 105 years కమ్యూనిస్ట్ హిస్టరీ, 68 years పోస్ట్ అంబేద్కరైట్ మూమెంట్. ఈ రెండు కూడా ఒకవైపు ఉండి పోరాడాల్సినటువంటి శక్తులు ఒకళ్ళకొకళ్ళకి వ్యతిరేకంగా. కల్బుర్గిని ఎందుకు చంపారు? గౌరీ లంకేష్ ఎందుకు చంపారు? పనసారిని ఎందుకు చంపారు? రేపు రక్తపుటేర్లు భారతీయ తెలంగాణలో దానికి ఉదాహరణలే, దానికి సిగ్నల్సే. ఆ రాములు అనే టీచర్ మీద దాడి జరిగింది తుక్కుగూడలో, ఇక్కడ హైదరాబాద్లో. జన్వాడలో మాదిగల ఇళ్ల మీద దాడి జరిగింది. అదే రామోజీపేటలో మాదిగల ఇళ్ల మీద దాడి జరిగింది. మాదిగలు ఉరికించి కొట్టారు. ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి? వీళ్ళకి మెలకు రావాలా లేదా? ఈ మాలా మాదిగల కన్నా మెలకు రావాలా లేదా? ప్రతి వాడు హ్యాపీ స్లేవ్గా చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ యూజ్ దిస్ వర్డ్ రిపీటెడ్లీ. వై? బికాస్ దే ఆర్ రియల్ స్లేవ్స్. దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. స్పార్టకస్ కాలంలో స్లేవ్స్ హ్యాపీగా లేరు, కానీ ఈ కాలంలో ఈ స్లేవ్స్ పొలిటికల్ స్లేవ్స్, సోషల్ స్లేవ్స్, కల్చరల్ స్లేవ్స్, స్పిరిచువల్ స్లేవ్స్, వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళతోటి. ఐ రిక్వెస్ట్ ఆల్ దీస్ పీపుల్, వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, అరే ఇక రిజర్వేషన్ విషయం వదిలిపెట్టండి, అధికారం ఎట్లా సాధిద్దామో రండి. కాన్షీరాముని ఐడియల్గా తీసుకోండి, ఆయన జీవితాంతం దానికని కష్టపడ్డాడు. అట్లా చేత కాకపోతే ఇంకేదైనా పద్ధతిలో చేయండి, కానీ మతోన్మాదుల దగ్గరికి పోయేసి కాళ్ళు మొక్కకండి, డప్పులు కొట్టకండి. గోపీనాథ్ గారు, చివరిగా చెప్పండి, మీరు భారత్ బచావో అనే సంస్థను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎట్లా దేశాన్ని రక్షించుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఇప్పుడు అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఏం యాక్టివిటీ చేస్తున్నారు? మొత్తం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఫ్యాసిస్ట్ ఫోర్సెస్, మతోన్మాదులు 3 సంవత్సరాల వయసు నుంచి పిల్లలు తీసుకొని 5 సంవత్సరాల పిల్లలు తీసుకొని విషం ఎక్కిస్తున్నారు. కనీసం వాళ్ళ దగ్గర నుంచి అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు నేర్చుకోవాలనేది ఒక అంశం. వీళ్ళందరినీ యునైటెడ్గా కూర్చోబెట్టి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవది, భారత బచావో అనేది గోపీనాథ్ ఒకటి నడిపితే లేకపోతే ఇంకొకరు XYZ నడిపితే కాదు. భారత బచావోకి మేము చేసిన పనిలో దేశంలో ఉన్న మేధావర్గం కదిలింది. దాని యొక్క ఆ కదలిక వల్లనే మేము అనుకోవటం, అది వాస్తవమా అవాస్తవం అనేది ప్రజలు నిర్ణయించాలి. ఆ కదలిక వల్ల జరిగింది ఏమిటంటే, మేము 400 సీట్లు సంపాదిస్తాము, రాజ్యాంగాన్ని మార్చేస్తాము, ప్రాచీన రాజ్యాంగం మనుస్మృతి తీసుకొస్తామని చెప్పేసి ధీరాలు తీసిన వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉన్నారు. అనేక చోట్ల మాట్లాడారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది? 2 కర్రల మీద నడవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం పోయిన ఎన్నికలలో. తెలుగుదేశం నితీష్ కుమార్ లేకపోతే, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ఆ ప్రభుత్వం ఏర్పడకపోయేది. మేము ఆ మేరకు కొంతవరకు సక్సెస్ అయ్యామని మేము అనుకుంటాం. అయితే దీన్ని ఇంకా ఉధృతంగా చేయాల్సిన అవసరం ఉంది. ఉధృతంగా చేయాలి అంటే మాకున్నటువంటి కెపాసిటీస్ లిమిటెడ్గానే ఉన్నాయి. అందరు కలిస్తే వీళ్ళు చెప్పినటువంటి శత్రు శిబిరం ఏదైతే ఉందో, వాళ్ళు అనుకున్న శత్రు శిబిరం ముస్లిమ్స్, అంబేద్కర్ దళిత్స్, క్రిస్టియన్స్, వామపక్షాలు, ఈ ఫోర్సెస్ కనుక కలిస్తే వీళ్ళ ఆటలు సాగవు. భారత బచావో కాకపోతే ఇంకొక పేరు. మేము చేసినటువంటి ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే, ఢిల్లీలో అన్ని లెఫ్ట్ పార్టీలని ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టాడు సూర్జిత్ భవన్. అది ఫస్ట్ టైం. నాకు ఒక ML పార్టీ సీనియర్ నాయకుడు ఏమనంటే, ఇది ఫస్ట్ టైం డాక్టర్ గారు మేము వచ్చి కూర్చోవటం. కాబట్టి ఇప్పటికీ నేను అడ్రస్ చేసేటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెక్షన్స్ రేషనలిస్టులు, వామపక్షీయులు, అంబేద్కరైట్స్, మైనారిటీస్, అణచివేయబడ్డ కులాలు, వాళ్ళందరూ కూడా అడుగు తినే కార్యక్రమం బంద్ చేసి అధికారం వైపు అడుగులేయడానికి వాళ్ళు సిద్ధంగా. పార్లమెంటరీ డెమోక్రసీ, సోకాల్డ్ డెమోక్రసీ అనుకుంటున్నాయి. దాని ద్వారానే, పార్లమెంటరీ డెమోక్రసీ ద్వారా
సోషలిజం రాదు, కానీ ఫ్యాసిజం వచ్చిందా లేదా మన కళ్ళ ముందే. కాబట్టి అది ఒక టార్గెట్గా పెట్టుకొని మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపీనాథ్ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉన్న సందర్భంలో ఐక్యంగా ఉండాల్సిన శక్తులన్నీ వేరువేరు మార్గాల్లో వేరువేరు పద్ధతుల్లో కలహించుకునే పద్ధతులలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కలిసి మతోన్మాదం పైన ఫ్యాసిజం పైన పోరాడాలని చెప్పేసి గోపీనాథ్ గారు చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేకమైన అంశాలని ప్రస్తావించారు, చెప్పారు. మరి అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTN.